వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒక విధంగా చెప్పాలంటే చావో రేవో లాంటివి. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చేతులు కలిపారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈసారి సీనియర్లకు షాక్ ఇచ్చారు. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో ఎర్రంనాయుడు వారసులకు మినహాయింపు ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు మినహాయింపు లభించడం విశేషం. జనసేనకు సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అటు బీజేపీ వస్తే పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత వరకు టికెట్ల విషయంలో పొదుపు పాటించాలని చూస్తున్నారు. గతం మాదిరిగా ఇంట్లో ఒకరిద్దరికి సర్దుబాటు చేయాలంటే కుదరని పనిగా తేల్చి చెప్తున్నారు. ముందుగానే సీనియర్లను పిలిపించుకొని పరిస్థితి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. కుటుంబానికి ఒక టికెట్ అని ఎక్కడ కావాలో తేల్చుకోవాలని సూచిస్తున్నారు. గతంలో మాదిరిగా ఉదారంగా వ్యవహరించే పరిస్థితి లేదని అర్థం చేసుకుని నడుచుకోవాలని చంద్రబాబు సూచించడం విశేషం. రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా రాజకీయ కుటుంబాలు టికెట్లు ఆశిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల విషయాల్లోనూ చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన సతీమణి సుజాత ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. ఇద్దరు కూడా ఓడిపోయారు. సుజాత అదే అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి కూడా 2 స్థానాలు కావాలని కోట్ల కుటుంబీకులు కోరుతున్నారు. అయితే ఏదో ఒక చోట మాత్రమే టికెట్ ఇవ్వగలనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కోట్ల కుటుంబం డోర్ నియోజకవర్గంలో బరిలో దిగితే మంచి ఫలితం ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి ఆయన కుమారుడు శ్యాంబాబు పత్తికొండ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే కుటుంబం నుంచి కేఈ తమ్ముడు ప్రభాకర్ కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే ఒక్క టికెట్ ఇవ్వగలనని కేఈ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కృష్ణమూర్తి మాత్రం కుమారుడు శ్యామ్ వైపు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి సైతం ఒకే టికెట్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు తేల్చినట్లు సమాచారం. పరిటాల సునీత రాప్తాడు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె కుమారుడు శ్రీరామ్ ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్తానని పరిటాల కుటుంబం బదులిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కింజారపు కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఉన్నారు. ఎర్రన్న సోదరుడు అచ్చెన్న ఎమ్మెల్యేగాను, కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగాను ఉన్నారు. గత ఎన్నికల్లో అంతటి ప్రభంజనంలో సైతం ఇద్దరూ గెలుపొందారు. అందుకే అక్కడ రాజకీయ సమీకరణలు అనుసరించి వారికి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఎటువంటి మొహమాటాలకు పోకుండా ముందుగానే చంద్రబాబు సీనియర్లకు తేల్చి చెప్పడం విశేషం.